మంచి కింద గొంతుకా ఇట్లుంది కాదు మరియు अम्मा మళ్ళీ పట్నపు కులగోత్రం अम्मा काजू जी अम्मी बोल रहे మాకు రాదమ్ము सबको सलाम वालेकुम भैया అందరూ తెలుసుకోవాలంటే सरे सलाम वालेकुम अरे वालेकुम सलाम बोल रहे बाबू सोनू మేము సంచులు గించులు ऐसा झूठ बोलना को तुम्हें मैं इज्जत से बात करने के लिए तुम वालेकुम सलाम बोल रहे हैं మాట్లాడుతుంటే మెట్టి తినిపించచ్చు నేను क्यों ऐसा करते हो ऐसा करता हूँ ఏదన్నా ఏం మాట్లాడుతుంది ఐస్లాండ్ కరే ఐసులు అమ్ముకుంటారంటే ఐసులు గీసులు మాకు ఐస్ కాదు నైనా ఐసా కర్తావు అంటే మేము సాయిబులు కదా అట్లా చేయొద్దు అనే మాట సాయిరా దేఖో దేకో దేకు ముట్టు కొట్టుకొని దేకు కాదు నైనా మన భాషలో దేకు అంటే చూడు అనే మాట ఇది ఎవరమ్మ నువ్వా నేను ఎవరు అని అడుగుతున్నావా నైనా देखो हमारा गांव हमारा रास्ता हमारा नाम मैं पूछता तुम देखो ఓ దేకు మీ అమ్మ వదిలేమ్మ చెప్పులు అలాగని తెలిపిన వాళ్ళకి ఇచ్చినైనా వినరా భారత వీర కుమార వివరము తెలిపానే భారత వీర కుమార వివరము తెలిపాను చూడనైనా ఆ ఢిల్లీకి ఉత్తరాన మలకనూరు అటు సయ్యదు సాబు సైదుల పోవు మనం ఇరువురు భార్య భర్తలు కదా మన ముద్దుల కొడుకు మంగళవారం దినం పుట్టినాడు మొహమ్మద్ ఖానోజీ కదా నైనా వాడాడు పుట్టినాడు మా అవునేమా కోటలు కావాలలే మనం ఇద్దరికి పుట్టాలంటే అవునేమో గర్భసంచి వాడు ఆడున్నాడు మా పుట్టిన నా కొడుకో ఆ లోపల ఉన్నాడులే సంతలకు పోయాడు బస్తీకి బస్తీకి
నా కొడుకు అక్కడ పైన ఇంక పోమ్మా వస్తాడేమో చూద్దామా. చూడనైనా ఎదురు చూడగా ఎవరో చిన్న బాలుడు వస్తున్నాడు కదా, వాడేంటికి ఎవరో ఒకసారి విచారించుము నాయనా. విచారించుకొస్తాబో బాబా మమ్మది గారు. నాడు నామలకు ముమ్మద్ ఖాన్ ఎవడమయ్య గడగడమని భూమ ఎవడమయ్య భూమ ఎవడమయ్య గడగడమని ఒడివడి రాజుల పెద్దలుకోగా జంగన మధ్యల అయినా గాని ఈ దేవసభకు వచ్చిన కావున నా యొక్క పల్లి నా పట్టణము నా కులగోత్ర నమ్మకమేమనగా తెలుసునా ఒక్కసారి వినిపించు. అలాగే తెలుస్తాను భారత వీర కుమార ఉత్తర మలకల్లూరే మలకల్లూరే రా వెళ్తున్నాడు సైకిళ్ళకు బొమ్మ తల్లిదండ్రులే రా నాకు సైకిళ్ళకు బొమ్మ కొడుకు ఉన్నాడు చక్కని మమ్మద్దు ఆయన మహామంత్రి అయినా కానీ ఢిల్లీకి వస్తారు. మలగలూరు మాది ఒక ఊరు అయినా కానీ మలగలూరు వెళుతున్న వారు మా తండ్రి సయ్యద్ సాబు, మా తల్లి సైకిల్ బొమ్మ. అవును, వాళ్ళు ఇరువురు గర్భమందునప్పుడు జన్మించినాడు ఈ యొక్క సక్కని మమ్మత్ అందరు కదా. అయినా కానీ మహామంత్రి అయినా కానీ నా వృత్తాన్ని ఏమనగా తెలుసిన నువ్వు పుట్టిన పురాతనము చెప్పుకున్నావు. అలాగే తెలుస్తాను నేను రామ్ వరమే తిన్మే నాడు మండల మంగళారమ్మో నేను పుట్టితే ఒక్కడి కొడుకో ఒంటి గురమ్మో ఒక్కడి సిపాయి మూడు గుండల్లో కలిగిన వాడు మమ్మద్దు ఎదురు మమ్మ కలిగిన వాడు సిపాయి ఒట్టని కొలుమల్ల పుట్టిన వాడు పర్రంగ సిపాయి అని నవ్వాబన్నే సైదు కులములో నేను పుట్టినారా ఎంతరందు రా వచ్చిన కానీ ఒక్కడే కొడతాను అని దండుకు మించే దండు వచ్చిన ఒకడు కొడతాను అని ఇటువంటి పారక్రమ చేత నేను పుట్టినాను ఆ మంత్రి మహామంత్రి. అయినా కానీ వారం దినమన్నాడు మంగళవారము. సరే, మంగళవారం పుట్టిన వాడి యొక్క మమ్మద్ ఖాన్ అందరు కదా. అయినా ఒక్కడే కొడుకు వంటి గుర్రము ఒక్కడే సిపాయి. మూడు గుండెలు కలిగిన వాడు మమ్మద్ ఖాను. అవును, ఎదురు రోమాలు కలిగిన వాడు ఎరగని సిపాయి. పట్టాణి కులంలో పుట్టిన వాడు పరంగ సిపాయి. సరిదేవా నవాబ్ అనే సైదు కులంలో పుట్టిన వాడు ఈ యొక్క మమ్మద్ ఖాన్ అందరు. అవునప్ప, ఎంత దండు వచ్చినా ఒక్కడే కొడతాను, దండుకు మించి దండు వచ్చినా
ఒక్కడే కొడతాను కదా ఈ యొక్క మమ్మతి కాను. అయినా గాని నా కళ్ళ తల్లి ఉండే తన మాలకు బయలుదేరదాం రా. బయలుదేరము. అతల చిత్తల మాలు విడిచైతే మమ్మల్ని కాను రాముడిలా రామమ్మది పండి రాముడిలా రామమ్మది తల్లి ఉండే తన మాలు కొట్టా రామమ్మది కాను. మా దండమమ్మ 10,000 దండ మేము చేయగలగోవమ్మ నీకు సల్లమ్మ లేకమ్మ నేటి సలా మేము చేయగలగోవమ్మ నీకు అమ్మ ఆదాబతే ఆదాబతే అమ్మ కన్నతల్లి గారు కుమారా. అయినా కానీ ఇంకా నీ వృత్తాంతం తెలుపు తల్లి. నైనా గాజు మెడలు ఆడుకొని పాడుకొని ఉండగా నువ్వు ఇక్కడ కిందకి వచ్చినావు కుమారా. అలాగే తెలుపుతాను నేను కొనమ్మా. తల్లి సైతల బిడ్డల పైన బుద్ధల పైన ప్రేమ కలిగేనమ్మా. సభ్యుల పైన శాస్త్రాల పైన మమత కలిగేనమ్మా నాకు. అవునైనా అమ్మ కన్నతల్లి గారు కుమారా. విద్యల పైన బుద్ధల పైన ప్రేమ కలిగి, అవును, చదువుల పైన శాస్త్రాల పైన మమత కలిగి అంత చందన ఇంత వచ్చేస్తుందమ్మా కన్నతల్లి గారు. అవును అవును. అయినా నాకు అక్కడ నా దూరభారం పోయి విద్యలు నేర్పే గురువుని తెలుపు తల్లి. చూడు, మన 7 అంతస్తుల అజ్జాలు గాజుమేడలు ఉన్నాయి కదా, నువ్వు అక్కడ వెళ్ళి చక్కగా ఆట పాటలు ఆడుకొని ఉండగా ఇక్కడ ఎందుకు వచ్చినావురా నాయనా? అమ్మ కన్నతల్లి గారు విద్యల పైన బుద్ధుల పైన చదువుల పైన శాస్త్రాల పైన మమత కలిగి వచ్చినాను కదా. అవును. చూడి, నీకు ఈ చిన్న వయసులో ఆట పాటలు ఎందుకంటున్నాను నాయన? చిన్నవాడనే చింత చేరతో కన్నతల్లి గారు బాలడవనే పడవచ్చమ్మా ఎటువంటి మాటలు నాయనా? పడవచ్చో బాధపడతో కన్న తల్లి గారు. అమ్మ కన్నతల్లి గారు నైనా చిన్నవాడవని చింత చేస్తూ, అవును, 7 ఏళ్ల పసి బాలడవని బాధపడద్దు, భయపడవద్దు, బాధపడద్దు. ఎక్కడ దూరాభరం పోయి విద్య నేర్పే గురువుని తెలుపు తల్లి. కుమారా, నువ్వు నేను ఎంత చెప్పినా నువ్వు వినజాలను కానీ వినజాలను కదా. అలాగనే తెలిపాను. అలాగే కుమార్, అలాగే తెలుపమ్మా. వినరా వినరా వీర కుమార ముద్దుల కుమారా. కుమారా చక్కగా వివరింపజలపానే
పేటలో బేలం ఉప్పలే మఠము కుమార ఇస్కోలోరా మఠమయ్యంలోన పేద బ్రహ్మోలయ్యా ఈటికి బార 12 ఆమడ పాలవేరున రేవగడ్డ ఉన్నది. పాలవేరు రేవగడ్డ పనసమాన ఉన్నది కదా. అవునమ్మా కన్నతల్లి గారు. మాన పక్కనున్నది అగ్గరారంపేట. అవును. ఆ అగ్గరారంపేట లోపల ఈ స్కూల్ మఠం ఉన్నది కదా. అవును. ఆ ఈ స్కూల్ మఠం లోపల వేద బ్రాహ్మణుడు, ఆ వేద బ్రాహ్మణుడు కొడుకున్నాడు ఏం గోపిరాజు కదా. కన్నతల్లి గారు అక్కడ వెళ్ళి చక్కగా విధి బుద్ధులు నేర్పుకురా కుమారా. అయినా గాని ఆ యొక్క వేద బ్రాహ్మణులైనా ఏమి విద్యుబుద్ధులు నేర్పిస్తారమ్మా? చూడనైనా కత్తి గురము, కరాటి సాధన 3 ఏళ్లుగా బట్టి 10 ఏళ్ల వరకు కరాటి సాధన కలుపుతున్నారు కదా నైనా. కత్తి సాధన, కరాటే సాధన, బాగు సాధన, ముందొక్క సాధన, ఈత వారం హిందుస్థానము, ఆ గుర్రాన్ని పట్టే లగమేసి గుర్రాన్ని పట్టే సవాజులు నేర్పుతున్నారు కదా. అలాగేనమ్మా. చాలా సంతోషమయ్యానమ్మా. చాలా ఆనందమయ్య. చాలా సంతోషమయ్యా. ఇస్తారని మర్చిపోయా. చాలా సంతోషమయ్యానమ్మా. నా మనసుకి అప్పుడు చాలా ఆనందమయ్య. అమ్మ కన్నతల్లి గారు చాలా సంతోషమైనది. అవును. చాలా ఆనందమైనది. అయినా కానీ నా మోదిలో ఒక సందేశం తల్లి. నేను గురవయ్య గారి చోటకు పోయే సమయం ఉందన పలు అన్నమే సత్య తల్లి కట్టమ్మా సత్య తల్లి మగ కట్టమ్మా అమ్మ తల్లి దేవేనే బ్రహ్మ దేవేనే ఇష్ట పవమ్మ నాకు అమ్మ కన్నతల్లి గారు పాలు అన్న సత్తి ప్రేమతో కట్టిన నూనె అన్నం సత్తి 100 వంటలు కట్టిన క్షేమానపై లాభాన వస్తానమ్మ కన్నతల్లి గారు. అలాగని ఇంత చెప్పినాను కదా నీ ఆజ్ఞ ప్రకారమే కానీ కుమారా. అలాగే తెలుపు తల్లి. పాలు అన్నామే సద్ది కొడక ప్రేమతో కట్టానే నేను. అవునమ్మా కన్నతల్లి గారు. కుమారా అమ్మా పాలు అన్నము సద్యము ప్రేమతో కట్టినాను, నూనెతో 100 వంటలు చేసినాను గాని. అవును. తల్లి జీవిని బ్రహ్మ జీవిని ఇచ్చినాను కదా. నువ్వు అక్కడ వెళ్ళి చక్కగా విద్య బుద్ధులు నేర్పుకొని రా కుమారా. అలాగేనమ్మా కన్నతల్లి గారు. వడివడి తల్లికి సల్లమ్మ చేసేదమ్మ తల్లి ఉండే తన మాలు రామమ్మడిలా రామమ్మ
రామ పేద బచ్చే మమ్మదు కానో ధ్యానేనా నీవెవరుడి పల్లె బట్ట మొక్కలు పోతున్నా మధుర దగ్గర వినిపించబోయే బాలుడా అలాగే తెలుస్తాను అనుకోవయ్యా ఢిల్లీకి వస్తారా మలకలు ముద్దులకొస్తారు మలకలూరు సరే మలకలూరు వెళ్తున్నవారు సేత సాబు సైదుల బొమ్మ అయినా వాళ్ళ కుమారుడైన నన్ను ముమ్మదిగా నందురు కదా నీ వచ్చిన కారణమేమి నీ చందన విద్యుపతులు నేర్పడానికి వచ్చినానయ్యా సరే ఆ యొక్క కనక సింహాసనపై అలంకరించిపోయే బాలుడా ఏం గురువు 10,000 స్వామి గురువులయ్య గారు బాలుడా అయినా కానీ నీవెవరు ఇక్కడ సాధ్యములతో ఒకసారి వినిపించబోయే బాలుడా స్వామి గురువులయ్య గారు మాది దక్షిణ దేశం రామజంజి కోట సరే రామజంజి కోట వెళ్తారు మా తల్లి రాంబాయి దేవి అయినా రాంబాయి దేవి గర్వ మీద జన్మించిన నా పేరు బాలుడు సింగరాజ్ అంటారు నా వద్దకు వచ్చిన కారణమేమి నీ దగ్గర విద్యలు బుద్ధులు నేర్వడానికి వచ్చిన మొదటి వచ్చిన మమ్మతి గారుడు రెండో తిరువచ్చిన దేశీ బాలుడు ఇరువురికి ఒకేసారి విద్యాభ్యాసం నేర్పించి హాలకించబోయే బాలులారా చాలా సంతోషమైన స్వామి అగ్ర రమ్మో పెద్ద ఎందు నిజంగా మీరు ఇది నేర్చుకునే వచ్చినారు ఎవరు మీరు మసాలా ప్రభు మహాప్రభు గురువులయ్య గారు ఏందని మసాలా ప్రభు నేను మహాప్రభు గురువులయ్య గారు నేను అట్లా మాట్లాడుతున్నాను నువ్వు చాలా అనకు పెట్టలే పంపలు ముంచేస్తావు తప్పు నాకు అయ్యా బాగున్నారా అలాగే విధి నేర్పది హాలకించి వినండి వినరా భారతం వీర కుమార్ దిగులు పోయి వస్తా ఉండు సెకండ్ చెప్తా అయ్యా బాలులారా కత్తి సాధన రాటి సాధన బంధుకు చాలా బాగా నేర్పించున్నాను వీటికి మీరు వెళ్ళిపోండి ఇంకా ఏంటి విత్తనాలు నేర్చున్నావయ్యా
స్వామి గురువులయ్య గారు. సైతాన్ విద్యలు నేర్పినావే అన్నాళ్ళ విధులు నేర్చుకుని మా జంజికోట వెళదమా. సైతాన్ విద్యలు నేర్చుకుని మా రాజ్యములు వెళ్ళదమా. ఈ గ్రంథం పెడితే వేరే గ్రంథం నేర్పండి స్వామి గురువులయ్య గారు. అయ్యా బాలులారా, ఈ గ్రంథం వేరే గ్రంథం నా దగ్గర లేదు. చాలా నా సంతోషం. దగ్గర ఉన్న గ్రంథంలో ఉండే విద్యాభ్యాసం మీకు నేర్పించి ఉన్నాను. నీవే ఒక అన్నని కొని, నీవే ఒక తమ్ముడని కొని, వీటికి మీరు వెళ్ళిపోయినా స్వామి గురువులయ్య గారు. ఏటి మాటల్లో పలికావయ్యా గురువులయ్య గారు. వాడు కులములో పూల పట్టని వాడు గురువులయ్య గారు. వాడు కులములో పల్ల రత్నవాడు గురువులయ్య గారు. వాడు సస్తేనే మధ్య ఉంది గురువులయ్య గారు. వాడు సత్తే నా గోరు ఉన్నది పట్టని వాడికి రత్న వాడికి సంబంధాలు స్వామి. పట్టని వాడికి రత్న వాడికి స్వామి గురువులయ్య గారు. వాడు కులం లోపల పట్టాలి వాడు. వాడు కులం లోపల రసపత్రువాడు. వాడు చస్తే మసీదు ఉంది. వాడు చచ్చిన కాడు ఉన్నది. పట్టాలి వానికి రసపత్ర వానికి నేస్తమే ఉంది స్వామి గురువులయ్య గారు. గురువులయ్య గారు. ఈ యుగమ కాక మూడో యుగమ నాడు మీరు ఒక తల్లి బిడ్డలు. అవును. ఇక రక్త బీజం ఈనాడు కలిసి వచ్చినది. సరే అందుకయ్యి నీవు ఒక అన్న అనుకొని, ఈడే ఒక తమ్ముడు అనుకొని మీ ఇంటికి మీరు వెళ్ళిపోతాను. మా తప్పులు మాత్రం సోమడ మహమ్మద్ ఖాను అనే దశరాజా ఆయన ఖాను మనం గురువులయ్య గారు ఉద్యోగం నడిచిన సమయం అందున మన గురువులు మనం వెళదామా. అలాగే నన్న గురువులయ్య గారు విడిచి అడగదీసి ముందు అడగవేసి తమ్ములరా. అయ్యా మహమ్మద్ ఖాను అనే దశరాజా మనం గురువులయ్య గారు ఒత్తి విడిచే సమయం మన అస్తములు కలిసిన కారణమేమి. అన్నయ్య దశరాజా అయినా కానీ మన ఇరువురు మాత్రమే తెలుసు. మన తల్లిదండ్రులు తెలియదు కదా. నీ తల్లిదండ్రుల పేరు నువ్వు తెలిపినా, నా తల్లిదండ్రుల పేరు నేను తెలిపినా మనకి అస్తములు విడున్నాయ్యా. మొదటి వచ్చిన వాడు నీవే తల్లిదండ్రులు పెడి తెలుపు. అలాగే తెలుపుతానన్నా. వస్తారా మలకలు అన్నయ్య దశరాజా ఢిల్లీకి వస్తారు మలకలూరు. సరే మలకలూరు వెళ్తున్నారు సైయద్ సాబు సైకిల్ బొమ్మ. అవును. కుమారుడైన సక్కని మమ్మతురు ఒక్కడే కొడుకు వంటి కూర ఒక్కడే సిప్పలయ్యా. చాలా సంతోషమైంది. అవును. అలాగే తెలియదు అలిగించు. చివరి దచ్చనం చేస్తాం రామదేవి మాది దక్షిణ దేశం రామజంజి కోట. అవును. రామజంజి కోట వెళ్తున్న మా తల్లి అనగా రాంబాయి దేవి. రాంబాయి దేవి గర్భవేంద్ర జన్మించినట్టు నా పేరు పాలుడు దశరాజు అంటారయ్యా. అన్న దశరాజా అయినా కాలం మన అస్సలు విడిగిన కారణము. అయినా కానీ నీ తల్లి పేరు తెలిపినావు కావున నీ తండ్రి పేరు తెలుపలేదన్నయ్యా. అదేనా నీ సందేశము. అలాగే అలిగించు. నేను పుట్టిందే రామ్ మొదలుకొని నేను పుట్టిన ముద్దులుకొని తండ్రి కాలేను. నీకు తండ్రి ఉన్నాడయ్యా. నాకు తల్లి ఒకటి, నాకు తండ్రి లేదయ్యా. నీకు తండ్రి ఉన్నాడన్నయ్యా దశరాజా. ಯಾವ చోటు ఉన్నాడు? ఆ యొక్క ఢిల్లీ పంచాయతీ వద్ద గుర్రాని పొట్టల ఖైదు పారైనాడన్నయ్యా. మరి ఏటి మటల్లో పలికావయ్యా మమ్మతో కాను ఖైదు పేరు నా ఎత్తుగా వనట్ల సైతాన్ దూర ఉండేది మెప్పుకొని
చూసేను ముసల్మానాతో లత్తవనే జీవతరమే కదరా ఇవుడా ఏమనే మతానాతో లత్తవనే జీవనం చేసేను అయ్యా ముమ్మక్కను పెరిగిన కానీ మన చిన్నాడి సైతం విడిగిపోతుంది. అవును, వాడు సంతవజల చెప్పడమే చేపల మెల్లోబి ఓడాడు. అవును, ముష్టి కొసుకురాని మేపుకొని మా తండ్రిని మా పిల్లి తండ్రికి ఎదికేసినాడా? అవునన్నయ్యా, కానీ ఇప్పటికే మించిపోయినది ఏం లేదు. నీవు ఒక తమ్ముడు అనుకో, నేను ఒక కన్ను అనుకుని ఇప్పుడే మనం డెలివరీ కచేరికి వెళ్ళి గురాన్ని పట్టు సవాలు చేసి మన తండ్రిని మన పిల్లి తండ్రికి ఎదురు బిడిగా చేసుకొచ్చేదమ్మా. నీ ఆజ్ఞ ప్రకారమే. అయితే మాత్రం ఇప్పుడే మన ఇల్లు పాడరంగ సముద్రికి వెళ్ళి పూజలు గావించుకొని తర్వాత మనం డెలివరీ కచేరికి వెళదాం.